హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవా మాగుపల్లి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చాము. ఎన్టీఆర్ గార్డెన్స్ లోపలికి వెళ్ళే ముందు ఎన్టీఆర్ మెమరీస్ అయితే మనకు కనబడుతుంది. మెమరీస్ చూసినాక పార్కులోకి వెళ్దాం. ఎంట్రన్స్ ఫీజు అయితే ఏమీ లేదు. మెమరీలకి వెళ్ళాలంటే చెప్పులు అయితే వేసుకోవద్దు. చూడండి, చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి కదా, అవన్నీ మనకి టికెట్ కౌంటర్స్ అంట. ఇక్కడైతే ఒకసారి చూడండి, వాటర్ ఫౌంటైన్లు. వాటర్ అయితే చూడండి సౌండ్ ఎలాగొస్తుందో. 1 2 3 4 5 6 ఇవన్నీ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి కదా. ఇవన్నీ అయితే టికెట్ కౌంటర్స్. ఇప్పుడు టికెట్ అయితే తీసుకుందాం. టికెట్ అయితే 20 రూపీస్ ఉంది. ఇప్పుడు టికెట్ తీసుకున్నారు 2 టికెట్లు. ఇప్పుడు టికెట్ తీసుకున్నాక లోపలికి అయితే వెళ్తున్నాం ఎంట్రన్స్. ఇప్పుడే లోపలికి రాగానే దూరంలో చూడండి, మీకు ఏదో హైట్గా కనబడుతుంది. మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ అయితే చూడండి, వాటర్ పైనుంచి అయితే వస్తుంది. ఆ వాటర్ సౌండ్ అయితే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మీకు రైడ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. కాంబో ఆఫర్స్ అయితే కనబడుతున్నాయి. 4 డిఫరెంట్ ఆఫర్స్. అన్నీ ఒకసారి తీసుకుంటే 90 రూపీస్ అయితే పడతాయి. సింగిల్ అయితే ఆల్మోస్ట్ 200 రూపీస్ అయితే పడతాయి. అండర్ వాటర్ వరల్డ్ స్పీడ్ 50, త్రీ లైన్స్ రైడ్ 50 రూపాయలు, టోటల్ 190, కంపల్సరీ 100 రూపీస్, టికెట్ 90 రూపాయలు. ఫస్ట్ అయితే మనం టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్దాం, వీలైతే ఎక్కేద్దాం. ఇది ట్రైన్ టికెట్. మనమైతే స్టేషన్ లోపలికి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టే ఉంది. ఇక్కడైతే టాయ్ ట్రైన్ అయితే ఉంది, ఆగిపోయింది. అక్కడ కనబడుతుంది. ట్రైన్ బంద్ చేశారంట. ఓన్లీ 3 ఉన్నాయంట. 3 ఉన్నాయంట. 10 రండి. ఇప్పుడైతే పైకి అయితే వచ్చాము. ఈ పైన కూడా చిన్న పౌంట్ అయితే ఉంది చూడండి. మనోజ్ వెళ్దాం, టికెట్లు తీసుకుని వెళ్దాం. ఈ గార్డెన్లో అయితే మంచి మంచి వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. పైనుంచి ఇవైతే చూడండి, ఆ దూరంలో సెక్రటేరియట్ అది అయితే ఎంత సూపర్గా కనబడుతుంది. చాలా రైడ్స్ అయితే ఉన్నాయి అంట. ముందుకు ఇలా రైడ్స్ అయితే ఉన్నాయో చూద్దాం. పూలన్నీ నాశనం చేస్తున్నారా. స్టెప్స్ దిగాక లెఫ్ట్ సైడ్ వెళ్తే టోటల్ గార్డెన్ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే టోటల్ గేమ్స్, రైడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే గార్డెన్ చూసి లాస్ట్లో రైడ్స్ అయితే చూద్దాం. స్టార్టింగ్లో ఎడారి వనం అయితే కనబడుతుంది. ఎడారిలో పెరిగే రకరకాల మొక్కలు మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఎడారి వనం చూసేసి కొంచెం ముందుకు రాగానే మనకి ఫ్రూట్ రెస్టారెంట్ అని ఉంటుంది. అది పైనాపిల్, అదేమో బనానా, అది గ్రేప్స్, యాపిల్. ఇక్కడ పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటున్నారు అంత ఎక్కి. ఇటు సైడ్ వేరే ఉన్నాయి. ఇది బప్పన బండి. ఇది పదన్న చెట్ల దగ్గరికి వెళ్దాం ఒకసారి. నిజంగా చెట్లులాగా ఉన్నాయి, సిమెంట్ తో కట్టున్నారు ఇవన్నీ. ఏంద్రండి మేము ఎక్కువ ఏమి మిడత కదా ఇది. ఈ గార్డెన్లో మనము ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఏంద్ర అది. ఇప్పుడు మనమైతే రైట్ సైడ్ అయితే వచ్చాము. ఇటు సైడ్ అంతా వచ్చేసి కిడ్స్ ప్లేయింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 3D సినిమా ఉంది. ఇక్కడ ఎనీ గేమ్స్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ బోటింగ్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇది కూడా 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బాగుంది కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న బోటింగ్ ఏరియా ఉంది. ఇది ఒక్క రైడ్ తీసుకుంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది, అదే కాంబోలో తీసుకుంటే తక్కువ పడుతుంది. ఇక్కడ వాటర్ బాల్ ఉంది. ఇది వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీనిలో 1 or 2 పర్సన్స్ ఆడుకోవచ్చు అంట.
ఎదురెక్కిచ్చేది బాబుకి. ఎక్కారా రా అటు బ్యాక్ పడుతుంది. ఇది ఈ రైడ్ పేరు వచ్చేసి మినీ పెండలం రైడు. దాని పక్కన చూసారా గుర్రాల పైన చిన్నపిల్లలు ఎంత మంచిగా వెళ్తున్నారు. అది ఇది చూడటానికి నార్మల్గా ఉంటుంది కానీ డెడ్లీగా ఉంటుంది. ఈ రైడ్ పేరు వచ్చేసి స్పిన్ రైడ్. ఇది చాలా క్రేజీగా ఉంటుంది. ఏది ఎక్కుతావు రే? అది ఎక్కుతావా? భయమేదా నీకు? ఇది వద్దురో ఇది తిరగేసేస్తాను చూడు మనుషులకి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి కొలంబస్ రైడు. ఈ కొలంబస్ రైడ్ కూడా చూడటానికి చాలా బాగుంది. ఇది చాలా స్పీడ్గా పైకి వెళ్తుంది, అలాగే చాలా హైట్ కూడా వెళ్తుంది. ఈ రైడ్ పేరు వచ్చేసి డ్రీమ్ గర్ల్ రైడ్. ఇది ఈ రైడ్ పేరు వచ్చేసి టోరా రైడ్. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళాక వీడియో గేమ్స్ అయితే ఉన్నాయి. ఇది డ్రైవింగ్ రా. డేవిల్స్ ఇగో ఇదే 3D సినిమా కదా. సినిమా ఇదే 3D సినిమా ఎంట్రన్స్. దీని ఆపోజిట్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంది. టికెట్ అయితే 80 రూపీస్. కొంచెం ముందుకెళ్తే కొన్ని కార్స్ అయితే ఉంటాయి. కార్లో కూర్చొని డిన్నర్ చేసే థీమ్స్లో డిజైన్ చేశారు. ముందుకు ఫుడ్ కౌంటర్ అయితే ఉంటుంది. మనం ఫుడ్ తెచ్చుకొని న్యాచురల్గా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో కూర్చొని ఎంచక్కగా తినొచ్చు. దాని పక్కనే బంగీన్ జంపింగ్ అని ఉంది. దీంట్లో చిన్నపిల్లలు అయితే బాగానే ఆడుకుంటున్నారు. దాని పక్కనే జంపింగ్ ట్రాంప్లో అనేసి ఒకటి ఉంది. అదైతే 60 రూపీస్ టికెట్. ఈ రెండుకి ఏదైనా సరే 60 రూపీస్. మరి ఓకే రైట్ బాగా మంచిగా ఉండు. నవ్వు ఏం కాదు. ఓకేనా? ఏం ఏడద్దులే. సూపరు. అన్న అయిపోయింది అప్పుడేనే. ముందుకొస్తే బోటింగ్ ఏరియా అయితే ఉంది. ఇది చాలా పెద్ద అయితే కాదు, చాలా చిన్నది. టికెట్ అయితే 60 రూపాయలు అయితే ఉంది.
బోటింగ్ హౌస్ అయితే మొత్తం జపనీస్ హౌస్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ఒకటే ఉంటుంది. తొక్కుతారా బోటు? కుసింతారులో తొక్కుతారా? తొక్కుతారా? వెళ్తారా? రైట్ సైడ్ ఉన్న రైడ్స్ అయితే అయిపోయినాయి. ఈ జాయింట్ వీలే లాస్ట్. యూట్యూబ్లో ఉన్నట్టు ఏముండదు ఇక్కడ. ఎంత టికెట్? ఏదన్నా 80 అంట. ఇక్కడ నుంచి మనకి అన్ని వాటర్ ఫాల్స్. ఒక్కొక్క వాటర్ ఫాల్ ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది. మొత్తం వాటర్ ఫాల్స్. కూర్చోరు బాబు. ఈ వాటర్ ఫాల్కి వేరే లెవెల్. మొత్తం స్మోక్ లాగా వస్తుంది. మధ్యలో అయితే ఒక చెట్టు అయితే ఉంది. ఇది మచ్చన్ ట్రీ అని పెద్ద ఆర్టిఫిషియల్ ట్రీ. ఇది పైనుంచి కింద వరకు రైడ్ ఉంటుంది. రైడ్ ప్రైజ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పిల్లలు ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గార్డెన్ బయటకు వచ్చినాక అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంటుంది. పక్కనే ఉంటుంది.